ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో అధికార పక్షాన్ని ప్రతిపక్షంగా, ప్రతిపక్షాన్ని అధికార పక్షంగా మార్చడంలో ప్రత్యేకమైన భూమిక పోషించిన సిపిఎం నాయకుడు శ్రీ బివి రాఘవులు గారంటే తెలియని తెలుగువారే ఉండరు. రూపానికి వారు సౌమ్యశీలి, కానీ ప్రజా సమస్యల కోపానికి మాత్రం వారు సమరయోధుడు. స్టూడెంట్గా ఉన్నప్పుడే వామపక్షాల సిద్ధాంతాలకు ఆకర్షితులై ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆ తరువాత దాదాపు 17 సంవత్సరాల పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నో ఉద్యమాలు ముందుండి నడిపించి గెలిపించారు. ప్రస్తుతం సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న శ్రీ బివి రాఘవులు గారు ఆయన సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం గురించి, అనుభవాల గురించి మనతో పంచుకోవడానికి చెప్పాలని ఉందికి అతిథిగా విచ్చేశారు. రాఘవులు గారు నమస్కారం అండి. నమస్కారం. సో మీ ఆరోగ్యం అంతా బాగుందండి? ఇప్పుడు క్షేమం. ఈ కోవిడ్ నేపథ్యంలో కూడా దీన్ని తట్టుకొని నిలబడగలిగాం, ఇబ్బంది ఏమి లేదు. కోవిడ్ మీకు సోకిందని విన్నాము. ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చింది, సివియర్గానే వచ్చింది. అయినా నేను రెగ్యులర్గా వ్యాయామం చేసే అలవాటు, తిండి అది జాగ్రత్తగా ఉండే అలవాటు ఉంది కాబట్టి దాన్ని తట్టుకొని ఇబ్బంది లేకుండా మీరు పోరాడిన ఎన్నో సమస్యల ముందు కోవిడ్ చాలా చిన్న సమస్య ఉంటుంది. కోవిడ్ ముందు నుంచి కూడా రాఘవులు గారు ఎక్కువగా రాజకీయ వేదికల మీద కనిపించడం లేదు అనే ఒక మాట వినిపిస్తూ ఉంది. సో అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? నిజమేనా? కనిపించడం లేదు అనేది వాస్తవమే. ఎందుకంటే నేను 4 సంవత్సరాలు అయింది ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత. 2 రాష్ట్రాలకి కార్యదర్శులుగా వేరే నాయకులు ఎన్నికయ్యారు. ఆ తర్వాత నన్ను అఖిల భారత స్థాయి పనుల కోసం రమ్మని పిలిచారు. నేను ఇప్పుడు ఢిల్లీ కేంద్రం నుంచి పనిచేస్తున్నాను. ఢిల్లీ కేంద్రం నుంచి పనిచేస్తున్నాను కాబట్టి రాష్ట్రానికి పని ఉన్నప్పుడు, సమావేశాలు జరుగుతున్నప్పుడు అప్పుడు రావడం పోవడం, దీని మూలంగా మీడియా ముందు కనపడటం తగ్గింది. అలాగే రోజువారీ తక్షణ ప్రజా సమస్యల్లో పాల్గొని, ఆందోళనలో పాల్గొని ఆ రకంగా ప్రజల మధ్య ఉండడం కూడా అది తగ్గింది. ఒక్కసారి మీ తొలి రోజులకు వెళితే, ప్రకాశం జిల్లాలో ఒక చిన్న గ్రామంలో జన్మించిన మీకు అసలు ఈ వామపక్షాల సిద్ధాంతాలపై మక్కువ ఎలా కలిగింది? మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడే మీకు ఉద్యమాల్లో పాల్గొనాలని ఎందుకు అనిపించింది? నేను పుట్టింది ప్రకాశం 1954లో పుట్టాను. మీరు అప్పటికి ప్రకాశం జిల్లా లేదు, నెల్లూరు జిల్లాలో భాగంగా ఉండేది. ఓహో. ప్రకాశం జిల్లా ఏర్పడటమే మీరు దాని ప్రాధాన్యతను గమనించవచ్చు. ఈ రాష్ట్రంలో ఈశాన్య ఋతుపవనాలు ప్రకాశం జిల్లాకు రావు, నైరుతి ఋతుపవనాలు రావు. అది ఒక షాడో ప్రాంతం, చాలా కరువు కాటకాలతోటి ఇబ్బందులతోటి ఉంటుంది. దాన్ని ప్రత్యేకంగా ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తే దాన్ని అభివృద్ధి చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో దాని తర్వాత జిల్లాగా ఏర్పాటు చేశారు. అంటే ఒక కరువు ప్రాంతం, చాలా తీవ్రమైన బ్రతకడానికి చాలా కష్టపడాల్సిన ప్రాంతంలో పుట్టాను అనమాట. ఉదాహరణకు మా చెరువు ఉంది, అత్తాకోడళ్ళ చెరువు అని చెప్పి అంటారు. అత్తాకోడళ్ళ చెరువు? దానికి అత్తాకోడళ్ళ చెరువు, దాని కథ పురాణం ఉంది. ఓకే. మొదట కోడల చెరువు నిర్మించిందని, అత్తకి కోపం వచ్చి నాకన్నా కోడలు ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఇంకొక అడుగు ఎక్కువ విస్తీర్ణం కలిగే చెరువు తాను నిర్మించిందని ఆ రకంగా చాలా ఉంది. కానీ ఆ చెరువులు కూడా చాలా పెద్ద చెరువులు, విజయనగర రాజుల కాలంలో పెట్టారండి. కానీ అంత పెద్ద చెరువులు ఉండి కూడా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా చెరువులు నిండని పరిస్థితి. ఆ ప్రాంతం అంతా కరువు ఉండదు. మంచినీళ్ళకు కూడా చాలా దూరం పోవాల్సిన పరిస్థితి వచ్చేది. మా ఊరు అంతా సగభాగం వలసలు, కన్స్ట్రక్షన్ లేబర్గా వలసలు. ఇటువంటివన్నీ ఆ రోజు ఆ వయసులో అంత పెద్ద అర్థం కాకపోయినా నీళ్ల కోసం, మంచినీళ్ళ కోసం పోవడం అది అర్థమయ్యేదే ఉంది. చిన్నపిల్లలుగా మేము కూడా చూసి, నేను కూడా మా ఇంట్లోంచి పీప బండి కట్టుకొని చాలా దూరం వెళ్ళి నీళ్ళు తెచ్చుకున్న సందర్భాలు, ఆ బండి మీద పోయిన సందర్భాలు ఇట్లాంటివన్నీ ఉండేవి. అంటే ఆ రకమైన ప్రభావం ఒకటి ఉంది. రెండవది, మా స్కూలు 12వ తరగతి స్కూల్. అప్పుడు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు ఉండేవాళ్ళు. మా స్కూల్లో మామూలు చదువుతో పాటు శిల్పకళ, చిత్రలేఖనం, సైన్సు, ఆటలు, పాటలు అటన్నిటిలో కూడా ఎక్కువ ఉండేది, ప్రాధాన్యత ఉండేది. మంచి సైన్స్ ల్యాబ్ ఉండేది. అటువంటి ఆ స్కూల్లో నేను చదివాను. మీరు చదువుకున్న స్కూల్ పేరు? కందుకూరు జెడ్పిహెచ్ఎస్ స్కూల్. దాంట్లో అది మీ స్వగ్రామం చెప్పలేదు? ప్రకాశం, ఇప్పుడు ప్రకాశం జిల్లా కందుకూరు, అప్పుడు తాలూకా, ఇప్పుడు కందుకూరు మండలం అనుకోండి. దాంట్లో పెదమోపాడు గ్రామం అని చెప్పేసి 5 కిలోమీటర్లు, రోజు 5 కిలోమీటర్లు సైకిల్ మీద వచ్చేవాడిని. సైకిల్ మీద పోయి మళ్ళీ ఇంటికి పోయేవాళ్ళం. మళ్ళీ ఎప్పుడన్నా సినిమా చూడాలంటే మళ్ళీ అర్ధరాత్రి సైకిల్ వేసుకొని మళ్ళీ సైకిల్ చూసిపోయేవాళ్ళం. ఆ రకంగా పెద్ద సంచి ఒక 3 సంవత్సరాలు నడిచే
5 కిలోమీటర్లు నడిచే వెళ్ళాము. తర్వాత కొద్దిగా పెద్దవాళ్ళం అయిన తర్వాత సైకిల్ తొక్కడం. ఆ రకంగా ఉండేది. నేను హై స్కూల్ దాకా వచ్చేసరికి ఇంట్లో కరెంటు లేదు, దీపంతో చదివే పరిస్థితి. హై స్కూల్లో మేము ట్యూషన్స్ కోసం వచ్చి కందుకూరులో విద్యుత్ లైట్ చూడటం తప్ప, మేము 10వ తరగతికి వచ్చి తాలూకా కేంద్రానికి వచ్చి అక్కడ రూమ్ తీసుకొని ప్రత్యేకంగా పబ్లిక్ పరీక్ష కోసం చదివేటప్పుడే ఎలక్ట్రిక్ లైట్స్. తర్వాత మా కుటుంబం కూడా ఉదారవాద అంటే లిబరల్ భావాలు కలిగిన కుటుంబం అని చెప్పుకోవచ్చు. మా నాన్నగారి, మా అమ్మగారు కానీ, లేకపోతే మా అన్నదమ్ములు కానీ చాలా ఉదారవాదమైన భావాలు కలిగిన వాళ్ళు. ఉదారవాదమైన భావాలంటే ఎప్పుడు మా యొక్క అభిప్రాయాలకు విలువ ఎప్పుడు ఉండేది. మా ఇంట్లో చదువు ఉండేది. మా నాన్న ఉన్నవాళ్ళలో కాస్త చదువుకున్నవాడు, 9వ తరగతి ఏమో చదివాడట. అందుకని మా అమ్మ తండ్రి తన కూతుళ్ళకి చదువుకున్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఈయన చూసి ఇచ్చాడట. నా ఉద్దేశం ఏంటంటే ఆ రకంగా చదువు మీద ఆసక్తి పెంచే లక్షణం ఉన్నది. అందుకని మమ్మల్ని కూడా చదివించడానికి ప్రయత్నం చేశారు. అలాగే భారతం, భాగవతం, కాశీ మజిలీ కథలు ఇట్లాంటి పుస్తకాలన్నీ ఇంట్లో ఉండేవి. అవి చదువుతూ. మీ చిన్నతనంలో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన రచయితలు ఎవరండి? రచనలుగా చూసినప్పుడు నన్ను బాగా ప్రభావితం చేసింది వేమనే. వేమన పద్యాలు అంటే చాలా ఇష్టం. 6వ తరగతిలో వేమన పద్యాలు ఉండేవి. ఆ తర్వాత ప్రత్యేకంగా మన నాన్న దగ్గర వేమన పద్యాలు పుస్తకం ఉండేది. సుమతి శతకం కూడా ఉండేది, కానీ సుమతి శతకం నా స్థాయికి మించిపోయిన పుస్తకం అనిపించేది. వేమన శతకం ఉండేది. స్వాతంత్ర సమర యోధులు ఎక్కువ మంది ఉండేవాళ్ళు మా ఉపాధ్యాయుల్లో. వాళ్ళ ప్రోత్సాహం, అందుకని నాకు నేత అంటే చాలా ఇష్టం. మా స్కూల్లో నేత నేర్పేవాళ్ళు. స్వాతంత్రోద్యమం, ఖాదీ ఉద్యమం, దాని ప్రభావంతో నేత అనేది ఓ ప్రత్యేకంగా ఉండేది. అన్ని ప్రక్రియలు ఉండేది. నేత అంటే ప్రత్యేకమైన ఇష్టం. నవారు నేయడం కానీ, వాటన్నిటిలో టవల్స్ నేయడం, వాటన్నిటిలో అవన్నీ నేర్చుకున్నాను. అలాగే శివాజీ అంటే కూడా అభిమానం ఉండేది. ఛత్రపతి శివాజీ. శివాజీ ఎందుకు కలిగింది శివాజీ అభిప్రాయం నేను ఇప్పుడేమి చెప్పలేను. అభిమానంతో చిత్రలేఖనం పోతే శివాజీ బొమ్మలే వేసేవాడిని. ఆ రకంగా స్కూల్ ప్రభావం, ఆ స్కూల్ ప్రభావంలో నాకు ఉదారవాద భావాలు, కులం అనేది, కులం పట్ల విముఖత అని చెప్పేసేది, సైన్స్ పట్ల అభిమానం అనేది, మూఢనమ్మకాలంటే వ్యతిరేకత అనేది, కర్మకాండలంటే అసహ్యం అనేది, మా ఇంట్లో సంక్రాంతి లేకపోతే వినాయక చవితి జరిగేది, బాగా పెద్ద ఎత్తున జరిగేది. నేను పాల్గొనేవాడిని. పత్రులు అంటాం. అవును, ఆకులు అవి పూజ చేస్తారు. పత్రులు తీసుకురావడం, అవి పెద్ద చెరువులు కాబట్టి స్నానం చేయడం, ఆటలాడడం, అది అటన్నిటిలో ఉండేది. కానీ తీరా విగ్రహం అప్పుడు ఇంతంత విగ్రహాలే, తర్వాత పెరుగుతూ వచ్చా. ఎంత విగ్రహం, ఆ విగ్రహం చెరువులో మంచి రాతి విగ్రహం ఉండేది. చెరువులో వేసి కడిగి తీసుకొచ్చుకొని మళ్ళీ ఇంట్లో పెట్టుకుని మళ్ళీ అప్పుడు ఉండేది. కానీ నాకు ఓబద్ద గణపయ్య పద్యం కూడా వచ్చేది కాదంటే బట్టి వేయడం అని చెప్పుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు బట్టి వేయడం రాదు, అలవాటు లేదు. అది ఆ విముఖత మూలంగా వచ్చిందో లేకపోతే, అంటే మీరు ఇందాక మాటల్లో పురాణాలు కూడా విన్నాను, ఇతిహాసాలు కూడా విన్నాను అన్న మాటలు చెప్తూ వచ్చారు, రామాయణ భారత భాగవతాలు కూడా. బట్ అవి విన్నప్పటికీ కూడా వాటి పట్ల ఒక చిన్న విముఖత రావడానికి కారణం ఏమిటి? విముఖత అని చెప్పేది ఇప్పుడు భారతం, భాగవతం, రామాయణం సాహిత్యంగా విముఖత ఎప్పుడు లేదు. ఓకే, నాకు భాగవతం అంటే చాలా ఇష్టం. దాంట్లో మృదుమధురమైన పద్యాలు అంటే ఇష్టం. కొన్ని లైన్లు ఎప్పుడూ జ్ఞాపకమే ఉంటాయి. కానీ సాహిత్యాన్ని స్వీకరించడం, ఆనాటి పరిస్థితులను గమనించడం, ఆనాటి రాజకీయ ఎత్తులు, ఆలోచనలు, వాటిని గమనించటం, అవి ఈనాటికి కూడా అవసరం అని చెప్పేసి భావించడం రెండు వేరువేరింది. 1981లో మీరు ఎస్ఎఫ్ఐలో ఒక చిరు ఉద్యోగిగా చేరారు. ఆ తర్వాత ఒక సుదీర్ఘమైన ప్రయాణం సాగింది. ఒక చిరు ఉద్యోగి నుంచి ఒక నాయకుడిగా మారే ఒక ట్రాన్సిషన్లో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? మీరు ముఖ్యంగా గమనించిన అప్పటి సమస్యలు ఏమిటి? 72లో కావలి కాలేజీలో డిగ్రీలో చేరా. నేను 10వ తరగతి పూర్తి చేసి డాక్టర్ కావాలని మా వాళ్ళ కోరిక. ఓకే, నేను డాక్టర్ చదవకూడదని నా అభిప్రాయం. సైన్స్ మీద ఇంత నమ్మకం ఉన్నవారు మీరు డాక్టర్ అవ్వకూడదని ఎందుకు అనుకున్నారు? నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఇప్పుడు చూస్తుంటే అప్పటికే అనిపించింది డాక్టర్ వృత్తి ఇప్పుడు కరోనాలో డాక్టర్లు చేస్తున్న కృషి అని చూస్తే వారిని ఎంతో గౌరవించి ఎంతో ఉన్నత స్థాయిలో నిలపాలని చెప్పేసి మనకి అనిపిస్తుంది. నాకు ఆ రోజు అనిపించేది ఏంటంటే వారు గదిలో కూర్చొని రోజు పేషెంట్లను చూస్తూ ఇంకొక 24 గంటల ఆ పని ఉండేది, చుట్టూ సమాజం, అక్కడ తిరగలేరు కదా అని చెప్పేసి అనిపించేది. అందుకని దాన్ని
ఆ రోజు దేశమంతా ఒక పెద్ద చర్చనీయాంశంగా ఉంది ఏంటంటే ఆహార భద్రత కావాలని చెప్పేసి, అది స్వయం పోషకత్వం కావాలని చెప్పేసి గ్రోమోర్ అని చెప్పి, ఇప్పుడు గ్రోమోర్ అంటే ఒక ఎరువుకి కోరమండల వాళ్ళు గ్రోమోర్ అని పేరు పెట్టారు. కానీ గ్రోమోర్ అంటే ఆ రోజు అసలు ఉద్యమం, గ్రోమోర్ ఇంకా ఎదగాలి కానీ ఉద్యమంగా వచ్చింది, దీనికి పేరు అయిపోయింది. అందుకని నేను అగ్రికల్చర్ బీఎస్సీ చేరాను ఆ ఉద్దేశంతో. ఓకే, అగ్రికల్చర్ బీఎస్సీ మేము చదివిన అగ్రికల్చర్ బీఎస్సీ ఆ కాలేజీ పెద్ద కాలేజీ, అగ్రికల్చర్ బీఎస్సీలో మంచి కాలేజే, కానీ అక్కడ కుల కొట్లాట్లు, కులతత్వం చాలా పెద్ద స్థాయిలో ఉండేది. ప్రతి సంవత్సరం ఘర్షణలు జరగటం, మూతలు పట్టడం ఇవన్నీ ఉండేవి. మేము 10 మంది ఉండేవాళ్ళం, ఈ కులానికి వ్యతిరేకం, కులతత్వానికి వ్యతిరేకం ఉండేవాళ్ళం. సరే, వాళ్ళందరూ ఉండిపోయారు. నేను మాత్రం 4 years కోర్సు 2.5 years తర్వాత దాన్ని మానేసేసి కావాలి జవహర్ భారతి కాలేజీలో బిఏ చేరాను. కావాలి జవహర్ భారతిలో బిఏ చేరిన తర్వాత అప్పుడు 1972లో ఇంక ఇవేమీ లాభం లేదు, ఉద్యమాలు అవి పరిష్కారం అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు ఈ విద్యార్థి సంఘంలో చేరి, ఆ కాలంలోనే ఎమర్జెన్సీ వచ్చింది. 1975 June 26 నేను చివరి పరీక్ష రాశాను. ఇక అది కూడా ఒక ఇంత దేశానికి అప్పటికి మాకు అనిపించింది ఇక ప్రజాస్వామ్యం లేదు, నియంతృత్వం ఇంకా చీకటి రోజులే, ఈ నియంతృత్వాన్ని దెబ్బతినకపోతే మన దేశానికి భవిష్యత్తు ఉంది, పూర్తిగా ఏమైనా మన వ్యక్తిత్వం లేకపోతే ఇది భవిష్యత్తు ఏమైనా దీనికోసం డివోట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని అప్పుడు ఈ రంగంలోకి వచ్చింది. ఆ తర్వాత అక్కడనే సిపిఎం సభ్యుడిగా కూడా చేరి ఇక అక్కడ నుంచి వెందిరిగి చూడటం లేదు. దాదాపు 17 సంవత్సరాల పాటు రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించారు, ఎన్నో ఉద్యమాలు ముందుకు తీసుకెళ్లారు. వాటిలో మీరు బాగా కృతకృత్యులయ్యారు అనిపించే ఉద్యమాలు ఏవి, ఎలాంటివి? ప్రారంభ ఉద్యమమే నేను కులానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో మా గ్రామంలోనే దళితుల్ని మా చెరువులో నీళ్లు ముంచుకొని అయినప్పుడు దళితుల కోసం నిలబడి వాళ్ళని ముంచుకొనేట్టు చేసి ఆఖరికి వారిని వద్దనే అగ్రకులాల వాళ్ళు తగ్గి వచ్చే పరిస్థితులు అట్లాంటి ఉద్యమం చేసి ఆ రోజు ఆ ఉద్యమం నా జీవితంలో కొనసాగుతూ వచ్చింది. దాని పరాకాష్ఠగానే మనం తెలుగు ప్రజలు చాలా అడ్వాన్స్డ్ అని చెప్పేసి జనరల్గా అనుకుంటుంటాం, కానీ తెలుగు రాష్ట్రాల్లోనే విపరీతమైన కుల వివక్ష, అలాగే అత్యాచారాలు, అక్రమాలు ఉన్నాయి. కుల వ్యవస్థ పోకుండా ఏ దేశం బాగుపడదు. మిగతా దేశాల్లో లేదు కాబట్టి ఇక్కడ ఈ దేశంలో కుల వ్యవస్థ, మనం సూపర్ పవర్ ఇవన్నీ కావాలని చెప్పేసానంటే అందరూ సమానంగా చూసి అందరి శ్రమని సమానంగా చూసినప్పుడు అందరి శ్రమ చేస్తారు, అది దేశానికి ఉపయోగపడుద్ది. ఆడవాళ్ళ శ్రమను గుర్తించకుండా 50% నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఏ దేశం ముందుకు పోదు. అలాగే 20%, 30% దళితులు లేకపోతే వెనకబడిన కులాలు వాళ్ళు 50% ఉన్నారు. వాళ్ళు చేసి శ్రమను గుర్తించకపోతే వాళ్ళు ఎందుకు దేశం కోసం కృషి చేయాలి? అందుకని కుల వ్యవస్థ అనేది ఈ దేశం ఇంతకాలం చైనా ముందుకు పోయిందంటున్నాం, అమెరికా ముందుకు పోయిందంటున్నాం, ఈ దేశం ఎందుకు ముందుకు పోలేదు అని చెప్పేదానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. అందుకని దీన్ని రూపుమాపాలి. ఇంత అభ్యుదయంగా ఉన్నామని చెప్పేసి అనుకున్న తెలుగు ప్రజల్లో కూడా చాలా తీవ్రమైన స్థాయిలో ఉంది. అందుకని మేము దాదాపు 1000 గ్రామాలని సర్వే చేసాం. 60-70 రకాల డిస్క్రిమినేషన్స్ ఉన్నాయని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో తీవ్రంగా, కొన్ని ప్రాంతాల్లో గ్లాసులు సపరేట్ గ్లాసులు పెట్టడం, నీళ్లు తోడుకొని ఇగిపోవడం, దేవాలయంలోకి రానిగిపోవడం. వారు వచ్చి పొలంలో పనిచేయచ్చు, వారు పండించిన వడ్లు చేస్తారు, వారు అరక దున్నొచ్చు, వారు నేసిన వస్త్రాలు నువ్వు కట్టొచ్చు, వారు కుట్టిన చెప్పులు నువ్వు వేసుకోవచ్చు, కానీ మాట్లాడకూడదు. వాళ్ళలో వయసు ఉన్నవాడిని కూడా, చిన్నపిల్లవాడు కూడా ఒరే గిరి అని చెప్పేసి పిలుస్తారు. మేము సర్వే చేస్తే మాకు చాలామందికి కళ్ళు తెరిచినట్టు అయిపోయింది. అది చూసిన తర్వాత నేను ఒక రంగారెడ్డి జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో 800 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేసి 15 రోజులు సైకిల్ యాత్ర చేసి గ్రామాలన్నీ తిరిగి 80 గ్రామాల్లో తిరిగి ఏ గ్రామంలో ఏది ఉన్నదని చెప్పేసి అక్కడే ఫైట్ చేసి వాటన్నిటి నిర్మూలన చేసేదానికి మొత్తం యంత్రాంగం అంతా కదలాల్సిన పరిస్థితి వచ్చింది. మీడియా కూడా ఆ రోజు ఆ కథనాలకి వాటికి చాలా ఎక్కువ విలువ ఇచ్చి చేశారు. మనం ఊహించనంత స్థాయిలో అవి ఉన్నాయి. ఇక రెండవది వ్యవసాయ కార్మికులు పిచ్చమంతలని ఉండేవి. పిచ్చమంతలు అంటే మీకు కూలి చేశారనుకోండి, మీకు ఒక ధాన్యం కొలుస్తారు, రోజుకు 2 మానికలు, ఒక షేర్లు ముంతలో ఇస్తారా? దాన్ని కొలిసి ఇవ్వాలి కదా, షేరు అని చెప్పి, కేజీ కాదు షేరు, దాన్ని ఇంత ముంతలాగా ఉంటుంది.
దాన్ని ఎట్ట పెట్టి కొలిసి ఇవ్వాలి. మీకు ఆ కొలిసేటప్పుడే ఆ సగం కూడా రాకుండా కొలిచేస్తారు. ఆయన శ్రమ చేసి కూలి చేసిన వాళ్ళకి వీటి మీద పెద్ద పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అటువంటి పోరాటాల్లో పాల్గొన్నాను. ఇప్పటికీ చాలామంది అంటుంటారు వ్యవసాయ కార్మికులు వాళ్ళ పరిస్థితి చాలా బాగుంది, రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందని. రైతుల పరిస్థితి అధ్వానంగా ఉన్న మాట నిజమే, కానీ వ్యవసాయ కార్మికుల పరిస్థితి ఏమి అంత గొప్పగా బాగుందని చెప్పేసి చెప్పడానికి లేదు. ఇంకా చెప్పుకోదగిన పోరాటం నేను కార్యదర్శిగా అయిన తర్వాత పెద్ద పోరాటం ఒకటి ప్రజాస్వామిక పోరాటం. ఎన్టీ రామారావుని భర్తీ చేసినప్పుడు మేము గర్వంగా చెప్పుకోగలం. అప్పుడు ఎన్టీ రామారావుతో మా తగాదా ఉన్నా, అంతకుముందు ఎన్నికల్లో మేము ఆయనతోటి సర్దుబాటు చేసుకోకపోయినా ఓ ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కోల్దేయడం సహించకూడదు అని చెప్పేసి దేశవ్యాప్తంగా నేను అప్పుడు వైజాగ్లో ఉన్నాను. ఆఖరికి 4 రోజుల తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిని చేయాల్సిన పరిస్థితి ఆ పెద్ద ఉద్యమంలో కూడా పాల్గొన్నాం. ఆ తర్వాత విద్యుత్ ఉద్యమం మీకు తెలుసు. విద్యుత్ ఉద్యమంలో 2 విషయాలు. ఒకటి విద్యుత్ ఛార్జీలు పెంచడం ఒక భాగం, అది ఎట్టా భారం కాబట్టి ఎవరైనా తగ్గించమంటారు. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆ విద్యుత్ ఛార్జీలను పెంచడం అని చెప్పేసి అనేక సంస్కరణలను అమలు జరపడానికి ఒక ప్రయోగంగా ప్రారంభించారు. వరల్డ్ బ్యాంక్ సంస్కరణలు అంటున్నాం, నియో లిబరల్ పాలసీస్ అంటున్నాం. అందుకని విద్యుత్ ఛార్జీలు పెంచలేకపోయారు. ఆ తర్వాత 5-6 సంవత్సరాలు ఛార్జీల జోలికి ఎవరు పోలేకపోయారు. దానికన్నా మించి వరల్డ్ బ్యాంక్ అనే మాట ఇప్పుడు వినపట్టలేదు. చూడండి, ఎవరు మాట్లాడటంలా. వరల్డ్ బ్యాంక్ పేరు బాగా వినిపిస్తుంది. అప్పుడు ఉండేది, మాట్లాడటంలా. ఒకవేళ దాన్ని అమలు జరపాలని ఆ పేరు లేకుండానే చేయడం తప్ప ఇంకోటి కాదు. బషీర్బాగ్లో జరిగిన ఆ ఇష్యూ కానీ, లేకపోతే తర్వాత ముదిగొండలో జరిగిన ఇష్యూ కానీ, ఇవి వాస్తవానికి మీ నాయకత్వంలో ముందు చాలా మంచి ఉధృత స్థితికి వెళ్ళాయి. కానీ కాల్పులు జరిగిన తర్వాత చల్లబడ్డాయని ఒక వాదన ఉంది. అంటే అప్పుడున్న రాజకీయ నాయకుల వాళ్ళ వ్యక్తిత్వ ఒత్తిళ్ళు మీ మీద ఏమైనా ఉన్నాయా అది చల్లబడ్డానికి తర్వాత? మొదటిది ఏంటంటే విద్యుత్ ఉద్యమం ఉందనుకోండి, అప్పటికే 3-4 నెలల నుంచి జరుగుతుంది. అది ఒక సిపిఎం నిర్వహించింది కాదు, వామపక్షాలన్నీ కలిపేసి ఆఖరి కాంగ్రెస్ కూడా ఆ ఉద్యమంతో సింక్రనైజ్ చేసుకుని రంగంలోకి వచ్చింది. మొత్తం ప్రజలందరూ బిజిలీ బంద్ చేస్తే మొత్తం రాష్ట్రంలో ఉండే ఇళ్ళన్నీ విద్యుత్ ఆపేశారు. సంతకాలంటే కోట్ల మంది చేశారు. ఆ రకంగా పాల్గొన్నారు. 3 నెలల పాటు అయింది, కాల్పులు జరిపారు. ఆ తర్వాత కూడా కొన్ని కార్యక్రమాలు, దానికి నిరసనగా కొన్ని కార్యక్రమాలు అవిని జరిగినాయి. కానీ అంతకుముందు ఉన్న ఉధృతి 3 నెలల పాటు ప్రజలు ఏ ఉధృతితో అయితే పాల్గొన్నారో అటువంటి ఉధృతితోటి పాల్గొల ఆ రకంగా కొంత వచ్చింది. అది భయం వల్ల వచ్చింది కాదు. రెండవది ఏంటంటే అది ఒక సమిష్టి ఉద్యమం, లేదు ఒంటరిగా చేద్దామని చెప్పేసి మేము అంత శక్తి ఏమి కాదు, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అంత శక్తి ఏమి కాదు. అలాగే ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గింది, వాటిని ఇంకా పెంచమని చెప్పేసి, ఇంకా రకరకాల రాయితీలు, ప్రైవేటీకరణ చేయమని చెప్పేసి ఇట్లాంటివన్నీ కొన్ని ముందుకి వచ్చినాయి. అటువంటి నేపథ్యంలో మొత్తం పరిస్థితిని గమనించకుండా మేము కొన్ని ఉద్యమాలు పిలిపివ్వచ్చు. అది మేము పార్టీ కార్యకర్తలను చేసిన ఉద్యమం లాగానే అది ఉంటుంది. ఈ రకంగా అణిచివేశారు కాబట్టి దీనికి రాజకీయ ప్రతిఫలం చెల్లించుకుంటాడని చెప్పేసి ఆ రకంగా చెప్పి మళ్ళీ అటువంటి ప్రయత్నం జరిగితే ఉద్యమం చేస్తామని మేము ముగించాం. అలాగే మీరు చెప్పారు ముదిగొండలో 9 మంది, అది ఇంత విస్తృతమైన ఉద్యమం ఏం కాదు. అక్కడ కూడా కాల్పులు జరిగినాయి. అక్కడ ఇళ్ల స్థలాల కోసం జరిగిన ఉద్యమం, అట్లాంటి స్పాట్స్ రాష్ట్రంలో చాలా జరిగినాయి. అది ఒక ఉద్యమాన్ని అణిచివేయడం కన్నా సిపిఎంని అణిచివేయడం కోసం చేసిన కాల్పులు అవి. సిపిఎం మళ్ళీ నోరెత్తకుండా, ఎందుకంటే అంతకుముందు ఎన్నికల్లో కాంగ్రెస్ తోటి సర్దుబాటు చేసుకున్నాను, కొన్ని సీట్లు గెలిచాం. మాకు అణిగిమణిగి ఉండాలి తప్ప మమ్మల్ని ప్రశ్నించేవాళ్ళ వీళ్ళకి అని చెప్పేసి ఆ రకమైన కక్షపూరితంగా పోలీస్ ఆఫీసర్ని ప్రొవోక్ చేసి ఆ రకంగా చేయించిన తప్ప విస్తారమైన ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమాన్ని అణిచివేయాలనేసే ప్రాసెస్లో వచ్చింది కాదు. అందుకని ఆ సంఘర్షణ లేకపోతే కారణం చనిపోవడం వాటన్నిటి మీద ఆగ్రహం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినా దానికి సంఘీభావమైన ఉద్యమం అంత స్థాయిలో. రాజకీయ విశ్లేషకుల ప్రకారం ఇప్పుడు వామపక్షాలన్నీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఒకప్పుడు కింగ్ మేకర్స్ అనేవాళ్ళు. బట్ దాని తర్వాత మెల్లమెల్లగా అది కాస్త వెనకబడడం, డైల్యూట్ అవడం జరుగుతూ వచ్చింది. దానికి గల ముఖ్యమైన కారణం ఏమిటి? అంటే వామపక్షాలు ఆంధ్రప్రదేశ్లో వెనకబడిపోవడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. మీకు 1955 ఎన్నికల్లో చూస్తే 38% ఓట్లు వామపక్షాలకి వచ్చినాయి. 52 ఎన్నికల్లో చూస్తే కాంగ్రెస్ కన్నా ఎక్కువ స్థానాలు వచ్చినాయి. 52 ఎన్నికలు అంటే అప్పటికి ఆంధ్ర, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఏర్పడలా.
మద్రాసులో భాగంగా మద్రాసు భాగంగా ఉంది. మద్రాసులో భాగంగా ఉండి ఆంధ్ర ఏరియా వరకు చూసుకున్నప్పుడు 41 స్థానాలు కమ్యూనిస్టులకు వస్తే 40 వచ్చినాయి కాంగ్రెస్కి 52లో. అది 57 ఉమ్మడి రాష్ట్రం అయిపోయిన తర్వాత జరిగిన దాంట్లో 38% ఓట్లు వచ్చినాయి. అది కూడా మంచి నెంబర్. ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు కమ్యూనిస్టులు. ఆ తర్వాత 57లో కేరళలో ఏర్పాటు చేశారు. కేరళ కన్నా ముందే ఇక్కడ ఏర్పాటు చేస్తారన్నంత వాతావరణం వచ్చింది, అన్ని ఓట్లు వచ్చినాయి. ఆనాటితో పోల్చి చూసుకుంటే అటువంటి బలం దాదాపు 64-65 దాకా కొనసాగింది. కానీ 64లో సిపిఐ సిపిఎంగా విడిపోయి 2 పార్టీలు కావడం, 67లో మళ్ళీ ఒక ముఖ్యమైన భాగం నక్సలైట్లుగా విడిపోయి ఆ రకంగా అంటే ఆర్గనైజేషన్గా చెదిరిపోయింది. చెదిరిపోయినా కానీ బలహీనమైన ఈ పని కేరళలో కూడా జరిగింది, ఈ పని బెంగాల్లో కూడా జరిగింది. కానీ ఇక్కడ మాత్రం జరిగిన తీరు చాలా తీవ్రమైన స్థాయిలో. సిద్ధాంతాల పరంగా చూస్తే వామపక్ష సిద్ధాంతాలన్నీ ఒకలాగా ఉన్నప్పటికీ కూడా అసలు ఈ సిపిఐ సిపిఎం అని సిపిఐ ఐఎంఎల్ అని ఇలా విడిపోవడానికి వచ్చిన సైద్ధాంతిక విభేదాలు ఏమిటి అసలు? వాస్తవంగా ఈ రాష్ట్రంలో ఎందుకు ఎక్కువ విభజన జరిగింది? ఈ విభజనలో ఎక్కువ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే నాయకులు ఎక్కువ ప్రాధాన్యత. సుందరయ్య గారు, బసవపున్నయ్య గారు, రాజేశ్వరరావు గారు, లేకపోతే ఇటు తిరుమల నాగిరెడ్డి గారు, లేకపోతే ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారంటే మొదటి నుంచి పోరాటాలు పెద్ద ఉధృతంగా తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది, చల్లపల్లి జమీందారీ పోరాటం ఇక్కడనే జరిగింది, తర్వాత శ్రీకాకుళం గిరిజన పోరాటం ఇక్కడే జరిగింది. ఈ పోరాటాలన్నింటిలో ఎటువంటి పద్ధతులు అనుసరించాలని చెప్పి చర్చలన్నీ ఇక్కడ ఎక్కువ జరిగినాయి. ఆ చర్చల్లో చాలా తీవ్రమైన స్థాయిలో భిన్నాభిప్రాయాలు ఇక్కడే, ఆ తీవ్రత మిగతా రాష్ట్రాల్లో లేదు. అందుకని విభజన ఇక్కడ ఎక్కువ, ఆ తగాదాలు విభజన ఎక్కువ జరగడం, అది ఉద్యమం మీద ప్రభావం పట్టడం ఇంకోటి. మరి ఏమిటి అంత తగాదాలు? ఏమైనా వ్యక్తి చాలామంది అనుకుంటారు సుందరయ్య గారికి, రాజేశ్వరరావు గారికి పడదో, లేకపోతే నాగిరెడ్డికి వ్యక్తుల గురించి ఆలోచించే అంత ఓపిక లేదు, అంత సమయం కూడా వాళ్ళకి లేదు. వ్యక్తుల గురించి ఆలోచించే పని అయితే ఆస్తుల్ని, ప్రాణాలని, వీటన్నిటిని త్యాగం చేసి దీంట్లో ప్రధానంగా చర్చ ఏమిటంటే, ఒకటి మనకు స్వాతంత్రం వచ్చింది 1947లో, దాని స్వభావం గురించి తగదా చర్చ. ప్రారంభంలో కొంత భాగం అసలు స్వాతంత్రమే రాలేదన్నారు. 1967లో అసలు 67లో నక్సలైట్లు స్వాతంత్రమే రాలేదనేది కొనసాగించారు. ఇప్పటికీ చాలామంది నక్సలైట్లో ఇది ఇంకా స్వాతంత్రం, ఇది నిజమైన స్వాతంత్రం కాదనే వాళ్ళే ఉన్నారు. మరి ఇంత తీవ్రమైన విభేదం ఉంటే స్వాతంత్రం వచ్చిందనేవారు, స్వాతంత్రం ఏమి రాలేదని చెప్పి వచ్చినా నిలబడదనే వాళ్ళు ఉన్నారు కదా. మిగతా దేశాల్లో అప్పటికే కొన్ని వచ్చి మళ్ళీ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటిది ఉన్నప్పుడు ఓ పార్టీలో ఎక్కువ కాలం అది సర్దుకొని ఒక ఉమ్మడి అభిప్రాయానికి రావాలి, లేకపోతే వేరుపడి ఎవరు భావానికి అనుగుణంగా ఒకటి పనిచేయాలి. ఇది ఒక ముఖ్యమైన, ఇది వ్యక్తుల గురించి సమస్య కాదు. రెండవది ఏంటంటే, స్వాతంత్రం వచ్చింది అని చెప్పేసి అనుకున్న వాళ్ళు సిపిఐ సిపిఎం ఎవరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు అని చెప్పేసే దగ్గర, ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు మంచివాళ్ళు, నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, కాంగ్రెస్ వారు, వాళ్ళు మంచివారు, ఈ దేశంలో సోషలిజం తెస్తారని చెప్పేసి ప్రారంభంలో వాళ్ళు చెప్పారు. ఆ మాటలు ఆవిడ సోషలిజం అని, ఆ మాటలన్నీ నెహ్రూ గారు అని ఉండొచ్చు, లౌకికవాది కూడా అయి ఉండొచ్చు, ప్రజాస్వామిక కూడా అది కూడా అయి ఉండొచ్చు, రష్యాతోటి చాలా స్నేహం కూడా ఉండుండొచ్చు, ప్రభుత్వ రంగాన్ని కూడా ఆయన పెట్టి ఉండొచ్చు, స్టీల్ ప్లాంట్లు, డ్యాములు, ఇవన్నీ యూనివర్సిటీస్ పెట్టి ఉండొచ్చు. కానీ బేసిక్గా ఈ దేశంలో పెద్ద పెద్ద క్యాపిటలిస్టులను పెంచాలనే విధానమే తప్ప ఈ దేశంలో సామాన్య ప్రజలకి, వ్యవసాయ కార్మికులకి మేలు చేయాలని చెప్పేసి దృక్పథం ఏమీ లేదని చెప్పేసి సిపిఎం. ఇది 64 దాకా ఈ చర్చ జరిగింది. అటువంటి అంశాలు చాలా ముఖ్యమైన చర్చలు కాబట్టి అవి వాటి వలన ఇటువంటిది ప్రపంచంలో అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని దేశాల్లోనూ జరిగినాయి. ఇప్పుడు నేపాల్లో చూస్తున్నాం కదా, మరి చూస్తున్నారు కదా. అందుకని దీన్ని సరైన విధానం తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి పనిచేసి ఏ విధానం సరైనదో రుజువు చేసుకుని ముందుకు పోవడం తప్ప దీంట్లో రాజీలు లేకపోతే వ్యక్తుల యొక్క స్నేహాలు వాటిని బట్టి ఏమీ జరిగే పరిస్థితి కాదు. 2004లో అనుకుంటా మొత్తం వామపక్షాలన్నీ ఒక తాటిపైకి చేరి అప్పుడు మంచి ఫలితం కూడా వచ్చింది, విజయాలు కూడా వచ్చాయి. బట్ తర్వాత మళ్ళీ విడిపోవడం జరిగింది. మళ్ళీ భవిష్యత్తులో వామపక్షాలు ఒక తాటి మీదకు వచ్చి పోరాటం చేస్తాయని అనే ఆశలు ఏమైనా ఉన్నాయా? అంటే దీంట్లో 2 విషయాలు. ఒకటి ఏమిటంటే, అన్ని వామపక్షాలు కలిపి ఒకే పార్టీగా ఏర్పడటం. ఎన్ని విభేదాలు ఉన్నా అన్ని వామపక్షాలు ప్రతి సమస్య మీద ఒకటిగా ఉండి ఒకటిగా పనిచేయడం. ఇప్పుడు కేరళలోనే అనుకోండి, ఎన్ని సమస్యలు ఉన్నా ఒక బృందంగా ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నాం, ఒక బృందంగా కేరళలో ఎన్నికల్లో పోటీ చేసాం. అట్లా ఉండడం ఒక పద్ధతి. మేము సిపిఎంగా మేము అనుకుంటే ఈ రెండో దానికి ప్రాధాన్యత ఇవ్వాలి, మనం కలిసి పనిచేయడమే
నేర్చుకోలేకపోతే ఇంకా కలిసి ఉమ్మడిగా ఒక పార్టీలో ఎలా ఉండగలం అనేది. కలిసి ఒక పార్టీగా కూడా ఉండొచ్చు, అన్నిటి మీద అంగీకారం కొలితే ఉండదు. దానికోసం కూడా ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేసి ఒక అభిప్రాయానికి ఏకాభిప్రాయానికి రాకుండా తొందరపడి ఐక్యమైపోతే రెండు పార్టీలు ఐక్యమై 3 ముక్కలుగా బయటకు వచ్చేస్తాం. అది ఇప్పుడు జరుగుతుంది. 2 పార్టీలు కలుస్తాయి, తగాదాలు వచ్చిన తర్వాత 3 ముక్కలుగా 4 ముక్కలుగా బయటకు. ఇప్పుడు నేపాల్లో అదే అయింది. అందుకని అది పూర్తిగా సంపూర్ణంగా మిళితమైపోవడం గురించి ఆలోచిద్దాం. అది నెమ్మదిగా లాంగ్ టర్మ్గా ఆలోచిద్దాం. ఇప్పుడు షార్ట్ టర్మ్లో ఎన్ని సమస్యలు వచ్చినా వామపక్షాలు కలిసి ఒక ఆల్టర్నేటివ్ ముందుకు పోదామని చెప్పేసి ఇప్పుడు చేయాలని చెప్పేసి మేము ప్రాధాన్యత దానికి ఇచ్చి చేస్తున్నాం. దాంట్లో ఇంప్రూవ్మెంట్. పాలకుల్లో నియంత్రిత ధోరణి బాగా పెరిగింది అని చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఒక కమ్యూనిస్ట్ సీనియర్ నేతగా దీని పట్ల మీ అభిప్రాయం ఏమిటి? నియంతృత్వం అని చెప్పంటే చాలామంది అనుకుంటాం వ్యక్తుల్లో వాళ్ళ యొక్క లక్షణాల నుంచి, మోడీ గారి లక్షణం నుంచో అమిత్ షా లక్షణం నుంచో వస్తున్నాయి. వాళ్ళలో కొన్ని ఉండొచ్చు, లేకపోతే జగన్ గారి లక్షణం నుంచో ఉండొచ్చు అని చెప్పేసి ఉండొచ్చు. కానీ మౌలికమైనది ఏంటంటే ఈరోజు కిసాన్ చట్టాలు తీసుకొచ్చారు 3. తీవ్రమైన ఉద్యమం వచ్చింది. ఇప్పుడు వాళ్ళు పరాయి దేశస్తుల్లా కంచెల గించెలు వేసి వాళ్ళని ప్రభుత్వం చేసింది. ఆ చట్టాలని ఉపసంహరించుకోవాలి. ఆ చట్టాలను అమలు చేయాలంటే రైతుల మీద తీవ్రమైన దాడులు చేయాలి. కాబట్టి ఆ చట్టాలు అనేవి ఇప్పుడు ఈరోజు మోడీ గారికి, షా గారికి, బీజేపీ గారికి కావాల్సిన వాళ్ళకి ఉపయోగపడుతుంది. అంబానీకి, అదానీలకి, అమెజాన్కి, ఈ మార్కెట్లకి వాళ్ళందరూ రెడీ చేసి పెట్టుకున్నారు. గోడౌన్లు రెడీ చేసి పెట్టుకున్నారు, హోల్సేల్ మార్కెట్లు అనేవి కొని పెట్టుకున్నారు. ఇప్పుడు సడన్గా ఆ చట్టాలు రాకపోతే వాళ్ళు ఏమైపోతారు? కాబట్టి ఆ రోజు అమలు జరపాల్సి ఉంది. అమలు జరపాలంటే నియంతృత్వం, పోలీసును ఉపయోగించాలి, చట్టాలు ఉపయోగించాలి, సెడిషన్ ఉపయోగించాలి. నువ్వు ఆ మాట అన్నావు కాబట్టి నువ్వు దేశద్రోహం అని చెప్పేసి నీ మీద కేసు పెట్టాలి. నువ్వు ఆ మాట రాసావు కాబట్టి నువ్వు దేశద్రోహం అని చెప్పేసి. అంటే నియంతృత్వానికి అక్కడ లింక్ ఉంది. అలాగే డిమానిటైజేషన్ కానీ, అలాగే లేబర్ కోడ్స్ విషయంలో కానీ, అలాగే అనేక విషయాలు ఇప్పుడు ఢిల్లీ రైట్స్లో ఉన్నాయి అనుకోండి, అనేక మంది పోయి చేశారు వాటి విషయం. కరోనా విషయం ఉండండి, మీడియా శవాలు కుప్పలుగా గంగా నదిలో ప్రవహిస్తుంటే వాటిని తీసుకొచ్చి చూపించింది. మీడియా చూపించింది ఎంత అన్యాయం అని చెప్పేసి వాళ్ళ మీద కేసు పెట్టడానికి పూనుకున్నారు. వాళ్ళు అమలు జరిపే విధానాలకు అభ్యంతరకరంగా ఎక్కడన్నా ఎవరైనా చెప్తే దేశద్రోహంలో ఇంకోటి కేసులు పెట్టారు. అందుకని ఇది వ్యక్తుల యొక్క ఈ విధానాలకి ప్రతిఘటన, విధానాలకి వ్యతిరేకత వచ్చే కొంది ఈ నియంతృత్వ పోకడలో ఉంది. అందుకని నేను బీజేపీ లౌకికవాదం మీద దాడి కాదు, లౌకికవాదం మీద దాడి చేయాలంటే ప్రజాస్వామ్యం ఉంటా లౌకికవాదం పోవడం సాధ్యం కాదు. లౌకికవాదం పోవడం అంటే ప్రజాస్వామ్యం కూడా ఉండడం సాధ్యం కాదు. అందుకని లౌకికవాదం, ప్రజాస్వామ్యం, పౌర హక్కులు ఇవన్నీ కలగలిపి ఈరోజు వాటికి ప్రమాదం ఏర్పడుతుంది. అర్థశాస్త్రం కొంతకాలం చదివి మధ్యలో ఆపేసినట్టున్నారు కదా? ఇప్పుడు అర్థశాస్త్రంలో నేను పిహెచ్డీ చేశాను. నేను అగ్రైన్ రిలేషన్స్లో. నెల్లూరు జిల్లా 19వ శతాబ్దంలో వ్యవసాయం ఎలా ఉండేది, వ్యవసాయక సంబంధాలు ఎలా ఉండేవి, ఆ రోజు వ్యవసాయ ధరలు ఎలా ఉండేవి, బ్రిటిష్ వాడు, ఇట్లాంటి అంశాలన్నింటినీ అధ్యయనం చేయడం కోసం నేను పిహెచ్డీ. అర్థశాస్త్రం మీద అవగాహన ఉన్న ఒక ఇంత సీనియర్ నేతగా మన భారతదేశ భవిష్యత్తు అంటే ఆర్థిక స్థితిగతుల రీత్యా ఎలా ఉండబోతోంది అని మీ అంచనా? ఇప్పుడు భారతదేశ ఆర్థిక పరిస్థితి భారతదేశం మీద ఆధారపడలేదు, ప్రపంచం మీద ఆధారపడి ఉంది. ఈ కరోనా రాకముందే ప్రపంచం అంతా ఒక మాన్యంలో ఉన్నది. ముఖ్యంగా అమెరికా, యూరోప్లో వచ్చిన మాన్యం. దానికి కొంత చైనా ఆర్థికాభివృద్ధి జరుగుతుంది కాబట్టి అది కొంత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చూసుకోవడం నిలబడేది. ఇప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బ తింది కరోనా తర్వాత. రెండవది, ఇప్పుడు చైనాకి అమెరికాకి ప్రత్యర్థులుగా మారి చైనా ఆర్థిక వ్యవస్థని తీయాలని చెప్పేసి అమెరికా ప్రయత్నం చేసింది. అది నిజంగా జరిగిందనుకోండి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే చైనా చాలా దేశాల నుంచి సరుకులు కొంటేనే ఆస్ట్రేలియా ఉందనుకోండి, చైనా సరుకులు కొనకపోతే ఆస్ట్రేలియా లేదు. ఆఫ్రికాలో చాలా దేశాలు ఉండవు చైనా సరుకులు కొనకపోతే. అలాగే అనేక దేశాలు, అమెరికా, యూరోప్, ఇటువంటి దేశాలన్నీ చైనా సరుకులు కొనకపోతే చైనా ఆర్థిక వ్యవస్థ ఉండదు. ఇప్పుడు అమెరికా ఆ చైనా ఆర్థిక వ్యవస్థను నాశనం చేయాలని ఏం చర్యలు తీసుకున్నా అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఆ వారిద్దరి మధ్య ట్రేడ్ వార్ ఏదైతే ఉందో, ట్రంప్ ఉన్నప్పుడు చాలా పీక్ స్థాయికి పోయింది. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత సర్దుకుంటాడా లేదని చెప్పేసి ఉంది. అందుకని నేను మొత్తం ఈ పరిస్థితులని చూసినప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ ఆర్థిక మాంద్యం స్వల్పకాలంలో మారేది కాదు, ఇది దీర్ఘకాలం ఉండే అవకాశం ఉంది.
2 ఏళ్ళ 3 ఏళ్ళ 4 ఏళ్ళ అనేది మనం చెప్పలేం. దీన్ని ఆర్థిక మాంద్యం నుంచి తొందరగా కోలుకోవాలని చెప్పేసానంటే ప్రపంచం అంతా చేయాల్సింది ఏమిటంటే, ఇప్పుడు ఈ మాంద్యం ఏమిటి, సరుకులు విపరీతంగా ఉత్పత్తి అవుతున్నాయి, అవే శక్తి ఉంది, అవి కొనేవాడు లేడు. ఇప్పుడు దీనికి 2 మార్గాలు. ఒక మార్గం ఏమిటంటే, మీకు కొనుగోలుకి ప్రజల్లోకి డబ్బులు ఇచ్చి, డబ్బులు అంటే రకరకాల పద్ధతులు ఇవ్వచ్చు. దీన్ని ఫిస్కల్ పాలసీ అంటాం. రకరకాల పద్ధతుల్లో ఇవ్వచ్చు. వాస్తవంగా 1929-30లో అమెరికాలో ఇటువంటి మాన్యం వచ్చినప్పుడు రూజ్వెల్ట్ ఏం చెప్పాడంటే, అందరికీ ప్రజలకి కొనుగోలు చేసేదానికి డబ్బులు ఇవ్వండి, వాళ్ళు కొంటూ ఉంటే చెప్పులు కొంటారు, బట్టలు కొంటారు, నూనె కొంటారు, ఇవన్నీ కొంటారు, పరిశ్రమలకు గిరాకీ వస్తుంది, పరిశ్రమలు నడుస్తాయి, అప్పుడు పరిశ్రమలు నడిస్తే కార్మికులకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పాడు. అంటే మాకేం పనులు ఇవ్వాలో అర్థం కావడం లేదని చెప్పేసి అధికారులు రూజ్వెల్ట్న్నారు. ఏం పని ఇవ్వాలో అర్థం కాలేదా, ప్రజలకి డబ్బులు ఇచ్చి వర్క్ ఇవ్వండి, మీకు వర్క్ ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇక్కడ గుంట దవ్వించండి, డబ్బు ఇవ్వండి, గుంట పూడ్పించండి, అదే గుంటని డబ్బు ఇవ్వండి, చేతుల్లో డబ్బు వస్తాయి. కాబట్టి ఎలా ఇవ్వాలి అనేది మీరు ఆలోచించండి, కానీ చేతుల్లో రావాలి ప్రజలు. అంటే మనకి 137 కోట్ల మంది భారతీయులకి డబ్బులు పంచాలి అంటే అది చాలా కష్టతరమైన విషయం కదా. కానీ డబ్బులు పంచడం కష్టం కాదు. ఇప్పుడు డబ్బులు ఎలాగ పంచుతూనే ఉంది కదా. దీంట్లో 2 మార్గాలు. ఒకటి, ఈరోజు నోట్లు ఎవరు వేస్తున్నారు, ప్రభుత్వం వేస్తుంది. నోట్లు ఎక్కడ వేరే నుంచి రావు కదా, ప్రభుత్వం ముద్రించే వేస్తుంది. ఎంత ముద్రించాలనేది సమస్య. డబ్బులందరికీ ఇవ్వాలనుకోండి, 7,500 రూపాయలు ప్రతి మనిషికి, కుటుంబానికి ఈ కోవిడ్ కాలంలో ఇవ్వండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. 7,500 రావడానికి రిజర్వ్ బ్యాంక్ చెప్పండి, రిజర్వ్ బ్యాంక్ ముద్రేసేసి ఇవ్వమని, ఆ డబ్బులు ఎలిజిబుల్ వర్గాలకి 7,500 ఇవ్వండి. రిజర్వ్ బ్యాంకు మోడీ గారు చెప్పేది ఏంటి, ఈ రకంగా దానికి సమంగా ఉండే సరుకులు లేకుండా మీరు డబ్బులు ఇస్తే ఇన్ఫ్లేషన్ పెరిగిపోద్ది. అంతకుముందు 100 రూపాయలు ఉందనుకోండి, నేను ముద్రేసి 200 ఉన్నాయి అనుకోండి, సరుకులు ఆ 2 ఉన్నాయి అనుకోండి, ఇంతకుముందు 100 రూపాయలు వచ్చేసరికి 200 రూపాయలు అవుతుంది, ధరలు పెరిగిపోతాయి అని చెప్పి డిమాండ్ పెరుగుతుంది, సప్లై పెరుగుతుంది. ఆ ధరలు పెరగడానికి 6 నెలలు పట్టుద్ది. నేను డబ్బులు ముద్ర వేసి ఇచ్చిన వెంటనే ఈ లోపల ఆ డబ్బుతో సరుకులన్నీ కొనేస్తారు. సరుకులన్నీ అయిపోయిన తర్వాత సరుకులు లేకుండా మీరు డబ్బులు ఇస్తే ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఇప్పుడు సరుకులు మూలుగుతూ ఉన్నాయని చెప్పేసి ఉత్పత్తే జరగటంలా. ఇప్పుడు అదనంగా నిల్వ చేసిన సరుకులను కొనేసేదానికి డబ్బు ఇస్తే, ఆ సరుకులు నిల్వ అయిపోయిన తర్వాత ఫ్యాక్టరీలు వచ్చిన తర్వాత ఈ డబ్బు ఆపేసేయచ్చు, అప్పుడు చేయొచ్చు. ఇవి ఈరోజు ప్రపంచంలో మేము చెప్పడం కాదుగా, ప్రసిద్ధిగాంచిన ఆర్థిక శాస్త్రవేత్తలందరూ చెప్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏ రాష్ట్రం అభివృద్ధి వెళుతుంది అని మీ అభిప్రాయం? 2 విషయాలు. ఒకటి, ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు సహజంగానే తెలంగాణకి కొన్ని వనరులు ఉన్నాయి. హైదరాబాద్ నగరం ముఖ్యమైన వనరు. తెలంగాణ రూరల్ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం కన్నా చాలా వెనకబడిపోయి ఉంది. విడిపోయినప్పుడు హైదరాబాద్ నగరం లాంటి నగరం ఏమీ లేదు ఆంధ్రాకి. కానీ ఆంధ్ర ప్రాంతం, రూరల్ ప్రాంతం బాగా అభివృద్ధి అయిన ప్రాంతం. కాబట్టి ఈ 2 రాష్ట్రాలు అభివృద్ధి కొనసాగాలంటే ప్రయారిటీస్ చాలా తేడాగా ఉండాలి. ఇక్కడేమో డబ్బంతా గ్రామీణ ప్రాంతాలను ఏ రకంగా హైదరాబాద్ నగరానికి అనుసంధానం చేసి, ఇప్పుడేమిటి గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ బాగలేదని హైదరాబాద్కి వచ్చేస్తున్నారు జనం. హైదరాబాద్కు రాకుండా ఆ గ్రామాల్లోనే ఉండి బాగా బతికే పద్ధతులు ఏం చేయాలని చెప్పేది వీళ్ళు ఆలోచించాలి. వీళ్ళు ఆలోచించడం లేదు. అక్కడేమిటి, ఇట్లాంటి పెద్ద పెద్ద పారిశ్రామిక కేంద్రాలు అభివృద్ధి కావడానికి ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తే అటువంటిది వస్తుందో వాళ్ళకి లేదు. అందుకని 2 చోట్ల అభివృద్ధి కావడం లేదు. 2 చోట్ల అప్పుల మీద బతుకుతూ ఉన్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలు చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టు పట్ల మీరు వ్యతిరేకత ప్రకటించడానికి గల కారణం ఏమిటి? మేము నీటిపారుదల ప్రాజెక్టులకు ఆ రూపంలో వ్యతిరేకత ఇప్పుడు ప్రదర్శించలేదు. కానీ నీటిపారుదల ప్రాజెక్టుల యొక్క స్వభావం రీత్యా తక్షణం ఫలితాలు వచ్చే పద్ధతిలో వాటిని డిజైన్ చేయాలని చెప్పేసి మనం చెప్పాం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మన దేశంలో ఏ ప్రాజెక్టు ప్రారంభించిన 30 ఏళ్ళకి పూర్తి కాలం. అంటే 30 సంవత్సరాల పాటు నువ్వు ఖర్చు పెడుతూనే ఉండాలి తప్ప నీకు తిరిగి రాదు. నువ్వు వాళ్ళు ఖర్చు పెడితే రేపు రాబడి వచ్చిందనుకోండి, అది మంచి ఆర్థికం. ఒక నీటిపారుదల ప్రాజెక్ట్ ఇవాళ ఖర్చు పెడితే రేపు రాదు, సంవత్సరాల తరబడి పడుతుంది. కానీ ఇవాళ ఖర్చు పెడితే 5 ఏళ్ల లోపలైనా వచ్చే ప్రాజెక్ట్ ఉండొచ్చు కదా. ఇవాళ ఖర్చు పెడితే 5 ఏళ్ల లోపల వచ్చే ప్రాజెక్ట్ను ఎంచుకోవడం మంచిదా? ఇవాళ ఖర్చు పెడితే 30 ఏళ్ళ తర్వాత నీకు ఫలితం వచ్చే ప్రాజెక్ట్ని ఎంచుకోవడం మంచిదా? సార్, పరిశ్రమల అభివృద్ధితో పాటుగా యువతకు ఉపాధి విషయంలో కూడా విఫలమైన సందర్భాలు దాఖలాలు ఉన్నాయని మీరు చెప్పడం జరిగింది. తప్పకుండా యువత ఎక్కడ విఫలం? ఇప్పుడు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్కి ఒక సంతోషమైన విషయం ఏంటంటే,
అది కూడా కమ్యూనిస్టులు చేసిన కృషే. చదువు మీద ఆసక్తి పెంచడం. మీకు ఆ రోజు స్వాతంత్రానికి పూర్వం కానీ ఇంకోటి కానీ మీకు ఆ మధ్య ఒక విద్యావేత్త ఒక పుస్తకం రాశాడు. ఆయన కమ్యూనిస్ట్ ఏం కాదు. ఆయన రాసింది ఏంటంటే ఆంధ్ర ప్రాంతంలో చదువు మీద, రైతు కుటుంబాల్లో చదువు మీద ఆసక్తి పెంచి పిల్లల్ని చదివించుకోవాలి, ఒక ఎకరా పొలం కొనుక్కునే దానికన్నా బిడ్డని ఇంకా చదివించుకోవాలని చెప్పేసి తాపత్రయం పుట్టించింది కమ్యూనిస్టులు. అందుకని ఈరోజు అమెరికాలోనూ అక్కడికి ఇక్కడికి వెళ్ళి చాలామంది స్థిరపడి పెద్దవాళ్ళు అయింది ఈ చలవ మూలంగానే అని చెప్పేసి రాశారు. సార్, దేశాన్ని పాలించిన పార్టీల సిద్ధాంతాల్లో మీరు గమనించిన ముఖ్యమైన వ్యత్యాసాలు ఏమిటి? ఇప్పుడు వరకు కాంగ్రెస్ పరిపాలించింది, బీజేపీ ఒక పార్టీలుగా, అలాగే రెండు దఫాలు సంకీర్ణాలు, యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ సంకీర్ణాలు, దేవగౌడ, గుజరాలు వీళ్ళ ఆధ్వర్యంలో. మొదటిది ఏంటంటే ఈ మూడింటికి ఒక విషయంలో పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. ఆ విషయం ఏంటంటే ఆర్థిక విధానాలు అంటే చిన్న చిన్న వ్యత్యాసాలు, మాటల్లో వ్యత్యాసాలు. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత కొద్దిగా తేడా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వ రంగం ఉండాల్సిందే అని అంటున్నారు. ఇప్పుడు అసలు అవసరమే లేదు, వాజ్పేయి ఏమో అంత అనలేదు, కానీ ఇప్పుడు అది అవసరం లేదని చెప్పేసి మోడీ గారు అంటున్నారు. అయినా ఈ రైతు చట్టాలు మొదట కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది గతంలో, ఇప్పుడు తీవ్రమైన వ్యతిరేకత ఇప్పుడు చెప్తుంది. ఆ వ్యతిరేకతకి అంత పెద్ద విలువ లేదు. కాబట్టి ఈ రైతు చట్టాలు, లేకపోతే ప్రభుత్వ రంగం, లేకపోతే ప్రైవేటైజేషను, ఇటువంటి వాటిల్లో చిన్న చిన్న వ్యత్యాసాలు ఉన్నాయి, పెద్ద వ్యత్యాసాలు లేవు. అలాగే కాంగ్రెస్ యూపీఏ 1కి యూపీఏ 2కి కొంత వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం వలన కాంగ్రెస్ వలన వ్యత్యాసం కాదు ఇది. యూపీఏ 1లో వామపక్షాలు గట్టిగా ఉన్నాయి కాబట్టి అవి కొన్ని వెనకంజ వేసింది నిర్ణయాలు తీసుకోకుండా. అందుకని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మూలంగా ఈ పార్టీలు కొంత వెనక ముందు కొన్ని విషయాలు చూసినా స్థూలంగా ఆర్థిక విషయాల్లో ఏం తేడా లేదు. మౌలికమైన తేడా ఎక్కడ ఉన్నది అని చెప్పేసానంటే కాంగ్రెస్కి ఆ సంకీర్ణ ప్రభుత్వాలకి బీజేపీకి లౌకికవాద విషయంలోనే తేడా ఉంది. ఈ దేశం లౌకిక వ్యవస్థగా ఉండాలి. బీజేపీ చెప్తుంది ఇది మత వ్యవస్థ. ఈ దేశంలో హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి హిందూ సంస్కృతికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మిగతా వాళ్ళు దాన్ని అనుసరించి నడవాలని చెప్పేసేది. మిగతా వాళ్ళందరూ పాకిస్తాను, సౌదీ అరేబియా వాళ్ళందరూ వాళ్ళ మతాలను చూసుకుంటే మనం ఎందుకు చూసుకోకూడదు అనేది. మతం అంత గొప్పగా ఉండి దేశం అంత ఆ మతం ద్వారా ముందుకు పోద్దంటే చూసుకోవచ్చు, కానీ అది ముందుకు పోదనే కదా ప్రపంచం అంతా క్రైస్తవ. ఇంకా ఆ దేశాల్లో ఇంకా ఇప్పుడు వచ్చినాయి మైగ్రెంట్స్ వచ్చి ఇప్పుడు ఇతర మతాలు వచ్చినాయి. ఒకప్పుడు వాళ్ళు లౌకికవాదం ప్రారంభించినప్పుడు, అనుసరించినప్పుడు ఏ మతం లేదు, అంతా క్రైస్తవులే. కానీ ఆ మతాలన్నీ లౌకికవాదాన్ని. ఇప్పుడు అరబ్ కంట్రీస్లో అన్నీ కొద్దిగా మతానికి భిన్నంగా కొన్ని నిర్ణయాలు తీసుకుని, ఈవెన్ సౌదీ అరేబియా కూడా ఆడవాళ్ళు డ్రైవ్ చేయొచ్చు, లేకపోతే ఇవన్నీ నిర్ణయాలు వాళ్ళు మారుతున్నారు. కానీ మనం ఇంతకుముందు చాలా మతమౌఢ్యంతో రాజ్యాన్ని మతం నడపాలని చెప్పేసి అనే దేశాలు కొద్దిగా మార్చుకుంటూ ముందుకు రావడానికి వాళ్ళు సిద్ధమవుతుంటే, మనం ఒక దశకి అభివృద్ధి, లౌకికవాదంలో అభివృద్ధి అయింది, మనం ఒకటి వెనక్కి నడపాలని చెప్పేసి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక మౌలికమైన వ్యత్యాసం. ఫెడరలిజం విషయంలో రాష్ట్రాలకు ఉండాల్సిన హక్కులు, ఈ రాష్ట్రం ఇంత ఒక ఉపఖండంగా ఉన్నప్పుడు రాష్ట్రాలని వాళ్ళ స్వయం ప్రతిపత్తి ఇచ్చి కలుపుకొని పోయే పత్తులు ఉంటే దేశం ముందుకు పోద్దని చెప్పేసేది. ఈ విషయంలో సంకీర్ణ ప్రభుత్వాలు వాళ్ళ సహజ రీత్యానే, ఎందుకంటే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వమే అవి బెటర్గా పెర్ఫామ్ చేసినాయి. ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం చాలా నిరంకుశంగా రాష్ట్రాల యొక్క హక్కుల్ని వాటన్నిటిని అణిచివేయాలని చెప్పేసి, రాష్ట్రాలు ఉంటే వాళ్ళ హిందుత్వ రాజ్యాన్ని చొప్పించడం సాధ్యం కాదు. రాష్ట్రాల హక్కులు అవన్నీ హరించబడితేనే వాళ్ళ యొక్క సిద్ధాంతం. అందుకని వాళ్ళు ఏదో ఒక రూపంలో దీన్ని హరించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఫెడరలిజం విషయంలో కాంగ్రెస్ కూడా ఏం తక్కువ తినలా. ఈరోజు బీజేపీ ఈరోజు అత్యంత దుర్మార్గంగా చేసిన కాంగ్రెస్ ఒకనాడు రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేయడంలో కాంగ్రెస్ కూడా ముందుంది. ఫస్ట్ 1957లో కారేళ్లలో ప్రభుత్వం వచ్చినప్పుడు 356 అధికారాన్ని ఉపయోగించి దాన్ని రద్దు చేశారు. ఆ తర్వాత చాలా విషయాలు ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కూడా అదే అధికారం కింద ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేసింది. కాబట్టి ఆ విషయంలో పెద్ద వ్యత్యాసం లేదు. కానీ అది బలంగా లేదు కాబట్టి ఇప్పుడు ఫెడరల్ విషయాల్లో 4 రాష్ట్రాలు ప్రభుత్వం ఉంది. ఇప్పుడు రాష్ట్రాల హక్కులు వాళ్ళకు కూడా కావాలి. కాబట్టి కాంగ్రెస్ ఈరోజు ఫెడరల్ కొన్ని విషయాలని వాళ్ళు సక్రమంగానే వాళ్ళు సమర్థిస్తున్నా, కానీ మౌలికంగా వాళ్ళ 2 పార్టీలకి ఆ విషయంలో లేదు. కానీ ఈరోజు ఫెడరలిజాన్ని, లౌకికవాదాన్ని రక్షించుకోకపోతే మాత్రం
దేశం యొక్క సమైక్యత మనకి ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కమ్యూనిస్ట్ పార్టీల్లో సుందరయ్య గారు, రాజేశ్వరరావు గారు, ఇందాక మీరంటే బసవపున్నయ్య గారు లాంటి వాళ్ళ కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోందనే వాదన ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి సార్? చాలామందికి ఇటువంటి అభిప్రాయం ఉంది. ఈ అభిప్రాయం వెనక ఒక అంశం ఏంటంటే సుందరయ్య గారు, రాజేశ్వరరావు గారు, బసవపున్నయ్య గారు, లేకపోతే ఇటువంటి వాళ్ళు గొప్ప నాగిరెడ్డి గారు, ఇటువంటి గొప్ప నాయకుల మీద అభిమానాన్ని వ్యక్తం చేసే ఇది ఒక రూపం అనుకోవచ్చు. కానీ కొరత అంటే ఆ రోజుకి వారు ఆ సమయంలో ఆ కాల పరిస్థితుల్లో వారు నాయకులు. ఇప్పుడు ఈ కాల పరిస్థితుల్లో ఈ నాయకులు వస్తారు. కానీ అట్లాంటి నాయకులే అదే పద్ధతిలో ఇప్పుడు నాయకులు వ్యవహరిస్తే ప్రజలను ఆకర్షించగలరనేమీ లేదు. కానీ ఒకటి మాత్రం గమనంలో పెట్టుకోవాలి, వారు ఉద్యమాలు నిర్మించి ఉద్యమాన్ని వ్యాపించి ఒక బలమైన ఉద్యమాన్ని ఏర్పాటు చేసిన కాలంలో ఉన్నారు, ఏర్పాటు చేశారు వారు. ఇప్పుడుండే నాయకులు, కార్యకర్తలు ఏమిటంటే ఉద్యమం తరిగిపోతూ కొంత బలహీనం అవుతున్న స్థాయిలో ఉన్నారు. మరి ఉద్యమం తరిగిపోయి బలహీనంగా ఉన్న స్థాయిలో ఉన్న నాయకులకి వారంత ప్రతిష్ట రావాలని కోరుకోనక్కర్లేదు, వస్తుందని కోరుకోనక్కర్లేదు. వామపక్షాలు బలహీనపడడానికి గల కారణాల్లో ఒకటి, ఇంకా పాత పద్ధతులు ఎక్కువ పాటిస్తున్నారు, కాలాన్ని బట్టి చెందాల్సిన మార్పులు ఇంకా చెందడం లేదు అనే ఒక వాదన కూడా ఉంది. ఇటువంటి విమర్శ కూడా ఉన్నది. దాంట్లో ఒక మంచి దృక్పథంతో విమర్శ ఉంది, ఒక చెడ్డ దృక్పథంతో విమర్శ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి పివి నరసింహారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వాళ్ళు విమర్శ చేసేవారు. వీళ్ళంతా పాత చింతకాయ పచ్చడి ఇంకా ఉన్నారు అని చెప్పేసి అని అంటారు. అంటే ఏమిటి పాత చింతకాయ పచ్చడి? ఇప్పుడు ఉదాహరణకి ఒక సర్పంచ్ కాగానే ఒక కారు కొనాలి, లేకపోతే ఒక ఎమ్మెల్యేగా కావాలని ఒక పెద్ద ఒక సఫారీ కొనాలి, ఒక ఎంపీ కొనాలని ఒక పెద్ద బంగ్లా ఉండాలి. ఈ రకంగా ఉంటే ఈ రకంగా ఉంటున్నారు. కానీ ఈ రకంగానే కమ్యూనిస్టులు కూడా మారలేదు కాబట్టి వీళ్ళు ఏ మార్పు లేదు అని చెప్పేసి అనేవాళ్ళు ఉన్నారు. కానీ అట్లాంటి మార్పుని మేమేం కోరుకోవడం లేదు. అందరూ కార్లు వాడినప్పుడు, అందరూ విమానాలు వాడినప్పుడు మేము కూడా వాడతాం, ఇబ్బంది ఏం లేదు. కానీ 170 మంది ప్రజలు, 80 మంది ప్రజలు భారతదేశంలో, లేకపోతే గాంధీ గారికి డబ్బులు లేకనా సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు హ్యాట్ పెట్టాడు, టై కట్టాడు, సూట్ వేసాడు అని చేసిన వాడే. మరి ఆ తర్వాత కుల్లాయి కట్టి ఎదురుకర్ర పట్టుకొని ఎందుకు తిరిగాడు? ప్రజలకి ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నాడు, ప్రజల జీవనానికి ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నాడు. ఆ రకంగా వహించడం అని చెప్పేసి దాన్ని ఏదో పాతకాలపు చింతకాయ పచ్చడి అని చెప్పేసి ఎగతాళి చేయడం, దానికి మాకు బాధ కూడా ఏం లేదు. అట్లాంటి పద్ధతిలో కాకుండా భిన్నంగా వ్యవహరిస్తే మనం కూడా మెయిన్ స్ట్రీమ్లో కలిసిపోతున్నాం అని చెప్పేసి మనం బాధపడాల్సిందే తప్ప ఇంకోటి కాదు. యువత ఎక్కువ మంది చేరడం వల్ల ఏమైనా మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారా సార్? తప్పకుండా. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగానే కొంత ఈ వైపుకి మొగ్గుతున్నారంటే వట్టి కమ్యూనిస్ట్ పార్టీ వైపుకే మొగ్గుతున్నారు. రాజకీయ వ్యవస్థలో మార్పు మీరు చూడండి, యాంటీ క్యాపిటలిస్ట్ మూవ్మెంట్స్ చాలా జరుగుతున్నాయి, ప్రో ఎన్విరాన్మెంట్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆర్గానిక్ వ్యవసాయ ఉద్యమం జరుగుతుంది, రకరకాల ఉద్యమాలు. ఆర్ట్లో మినిమలిస్ట్ ఆర్ట్ వచ్చింది. ఇదిగో ఇలాగే ఉంటుంది, ఇల్లు కట్టుకుంటే ఇలా కట్టుకోండి, మీరు ఏంటి గాడిగా అని చెప్పేసి మినిమలిస్ట్ ఆర్ట్ వచ్చింది అని చాలా మార్పులు వస్తున్నాయి. వీటన్నిటిని సమన్వయం చేసుకొని, వాటన్నిటిని అర్థం చేసుకుని వాటిలో మేము భాగస్వాములు అయ్యేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నం జరిగే కొంత యూత్ కూడా వస్తారు. మీ కుటుంబం గురించి? యూనివర్సిటీలో ఉన్నప్పుడు నా కొలీగ్గా ఉండేది మా పుణ్యవతి గారు, ఆమె లా చేస్తుండేది. మాకు అక్కడ పరిచయం, ఆ ఉద్యమంలో ఆమె కూడా విద్యార్థి ఉద్యమంలో బాగా చురుగ్గానే ఉండేది. అక్కడ పరిచయం, అక్కడ పెళ్లి చేసుకున్నాం. మాకు ఒక అమ్మాయి, మా అమ్మ లేకపోతే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగింది. ఆ తర్వాత జేఎన్యూలో చదివింది, ఎకనామిక్స్ చదివింది. వాళ్ళు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు, మతాంతర వివాహం. వారికి ఒక చిన్న పాప. వాళ్ళు కూడా ప్రోగ్రెసివ్గా మూమెంట్స్లోను వాటిల్లోనూ ఉండే. ఆ రకంగా మాది చిన్న కుటుంబం. సో మీ భవిష్యత్ లక్ష్యాలు ఏమిటి సార్? ఇప్పుడు నాకు 67 సంవత్సరాలు కాబట్టి ఇది కూడా జ్ఞాపకం ఉంది నాకు. అందుకని మీరు అన్నట్టు యవ్వనంలో చేసిన పనులన్నీ ఇప్పుడు చేస్తాం, లేకపోతే మనం చేస్తేనే పని లేకపోతే లేదు అనేది కాకుండా చాలామందిని ప్రోత్సహించడం, మనం ఇప్పటి వరకు నేర్చుకున్న దాన్ని ఇతరులకి అందించడం, అలాగే ప్రజల్ని అర్థం చేసుకొని ప్రజల్లో వచ్చిన మార్పుల్ని గమనించి దానికి ఏదైనా చేయడం. అలాగే నాకు ఆసక్తి ఏంటంటే ప్రజలకు చదువు రావాలి, ప్రజలకి ఆరోగ్యం అందాలి, ఈ కుల వ్యవస్థ
నాశనం కావాలి, సోషలిజం రావాలనేది ఎలాగ ఉంటుంది. ఆ సోషలిజం రావాలని చెప్పేసి అది కొంతకాలం పట్టుద్ది, దీర్ఘకాలం కృషి చేయాల్సింది. ఇప్పుడు ఉదాహరణకి మేము ఈ కరోనా సందర్భంలో మేము విజ్ఞాన కేంద్రాలు నడుపుతున్నాం. సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం, గురజాడ విజ్ఞాన కేంద్రం, ఇట్లా విజ్ఞాన కేంద్రాలు వివిధ చోట్ల నడుపుతున్నాం. అన్ని చోట్ల ఈ ఐసోలేషన్ సెంటర్స్ ప్రారంభించాం. వయసు మీద పడే కొన్ని మనకు పనేమి లేదనుకోవద్దు. ఈ రకరకాల పనులు, ప్రజలకు చేయగలిగే పనులు మన దగ్గరికి వస్తాయి. అవన్నీ చేయాల్సి ఉంటుందనేది, ఆ రకంగా చేయాలనేది నా లక్ష్యంగా భవిష్యత్తు అనుకుంటున్నాను. వాస్తవానికి గమనాలు వేరైనా కూడా గమ్యం ఒకటే అంటారు. అలాగా ఎవరెవరి పద్ధతులు ఏదైనప్పటికీ కూడా ఎండ్ ఆఫ్ ద డే, ది ఎండ్ రిజల్ట్ ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి, సమాజం బాగుండాలి, 10 మంది బాగుండాలి అని కోరుకునే మీలాంటి వాళ్ళు ఎప్పుడు బాగుండాలి. సో మరొక్కసారి మీరు మా స్టూడియోకి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.